మీడియా వారందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే లైఫ్లో ఎన్నో సక్సెస్లు చూశాను. అంటే ఈ 20 ఇయర్స్లో ప్రొడ్యూసర్ అయ్యి 18 ఇయర్స్ అయింది మొన్నటికే దిల్. అలాగే డిస్ట్రిబ్యూటర్ కూడా ఎన్నో సక్సెస్లు చూశాను. కానీ ఈరోజు చాలా కొత్తగా ఉంది నాకు. మేబీ కొత్తగా అంటే మార్నింగ్ 4:30కి కూకట్పల్లిలో ప్రీమియర్ షో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఫ్యాన్స్ మధ్యలో ఆ సినిమా చూస్తే నన్ను నేను కంట్రోల్ కూడా తగ్గిపోయాను. అంటే నేను దిల్ రాజు అనేది కూడా మర్చిపోయి ఆయన స్క్రీన్ మీదకి వస్తుంటే లేచి పేపర్లు చల్లేయడం. అసలు ఒక 10 నిమిషాల తర్వాత నేను రియలైజ్ అయ్యా, ఓహో నేను దిల్ రాజుని, నేను ప్రొడ్యూసర్ని అని. సో అంతా ఒక ఎగ్జైట్మెంట్. మొన్న ముందు చెప్పుకున్నట్టే సినిమా పైన ఒక మాసివ్ ఎక్స్పెక్టేషన్ మాకుంది. సినిమా ఎప్పుడైతే రెడీ అయ్యి అంచెలంచెలుగా చూసుకుంటూ ఉన్నామో అప్పుడే తెలుసు ఒక మాసివ్ రిజల్ట్ రాబోతుంది. బట్ అది ప్రేక్షకులు చెప్పాకే ఆ సంతోషం అనేది కలుగుద్దని మొన్నే నేను ఏదో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఆ ప్రేక్షకులతో, ఆ ఫ్యాన్స్తో ఆ సినిమా చూస్తుంటే ఆ ఫీలింగ్, ఆ సినిమా అయిపోయిన తర్వాత అక్కడ కూకట్పల్లి థియేటర్లో ఆ ఫ్యాన్స్ దగ్గర నుంచి, ఆడియన్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ చూస్తే ఇట్స్ అ మాసివ్. ఒక షోలోనే అర్థమైపోయింది. అప్పటికే దుబాయ్ షో అయిపోయింది, అమెరికా షోలు అయిపోయి గుడ్ బాగుందని దుబాయ్ నుంచి, అమెరికా నుంచి చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుందంటే సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ గుడ్. బట్ థియేటర్లో కూకట్పల్లిలో చూసినప్పుడు ఆ ఫీలింగ్, సినిమా అయిపోయి బయటకు వచ్చి కారులో కూర్చున్న తర్వాత ఒక తెలియని ఎక్స్పీరియన్స్కి లోనయ్యాను. అంటే అదే అనిపించింది. ఎన్నో సక్సెస్లు చూసాం కదా, మరి ఇదేంటి కొత్తది అని అంటే ఫస్ట్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలి అనే ఒక ఆలోచన కావచ్చు, ఇలాంటి కథ కావచ్చు, దాన్ని మా దర్శకుడు అంటే ఇవాళ నేను సినిమా చూసేటప్పుడు కళ్యాణ్ గారితో పాటు డైరెక్టర్ వేణుకి నేను చాలా క్రెడిట్ ఇవ్వాలి. అంటే ఒక హీరోని ఇలా చూడాలి అని ఒక ఆలోచనతో తను రాసుకున్న సీన్లు కానీ, తను ప్రజెంట్ చేసిన విధానం కానీ ఇట్స్ ఇస్ సూపర్. సెకండ్ హాఫ్లో చూస్తుంటే చాలా దగ్గర కళ్యాణ్ గారు ప్రతి సీన్కి థియేటర్ రియాక్ట్ అయిపోతుంది, ప్రతి డైలాగ్కి రియాక్ట్ అవుతుంది.